శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబైకి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. A180 విమానం ఎడమ ఇంజిన్ లో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో కోల్కతాలో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. అర్ధరాత్రి తర్వాత విమానం ల్యాండ్ చేశారు అధికారులు. దీంతో ప్రస్తుతం ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబైకి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. A180 విమానం ఎడమ ఇంజిన్ లో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో కోల్కతాలో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. అర్ధరాత్రి తర్వాత విమానం ల్యాండ్ చేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబైకి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రస్తుతం A180 విమానం ఎడమ ఇంజన్ లో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో కోల్కతాలో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ఇక అర్ధరాత్రి తర్వాత విమానం ల్యాండ్ చేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అహ్మదాబాద్ విమాన దుర్ఘటన తర్వాత లో ప్రయాణం అంటేనే కొంత ప్రయాణికుల్లో అలజడి మొదలవుతుందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వరుసగా సాంకేతిక లోపాలు అయితే తలెత్తుతున్నాయి. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. A180 విమానం ఎడమ ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తినట్టుగా కూడా పైలట్ గుర్తించారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్నటువంటి కోల్కతా ఇటు విమానాశ్రయానికి అర్జెంట్ గా సంకేతాలు ఇచ్చారు. వెంటనే వాళ్ళు ల్యాండింగ్ కి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి తర్వాత కోల్కతాలో విమానం ల్యాండ్ అయింది. దాదాపు 5 గంటల పాటు ప్రయాణికులు అక్కడే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇక విమానంలో సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ నైతే పంపించారు. ఇక ఒక్కసారిగా ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికుల్లో కొంత ఆందోళనకైతే గురయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫ్లైట్ ని అత్యవసరంగా కోల్కతాలో ల్యాండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించడం, అసలు ఏం జరుగుతుందో ఏంటో అన్న ఆందోళన అయితే ప్రయాణికుల్లో నెలకొంది. ఇక సేఫ్ గా ఆ ఫ్లైట్ కోల్కతాలో ల్యాండ్ కావడం, ఆ తర్వాత సాంకేతిక లోపాన్ని సరిచేసినటువంటి సిబ్బంది అక్కడి నుంచి A180 విమానాన్ని పంపించారు. ఈ క్రమంలోనే ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక తరచూ ఇటువంటి ప్రమాదాలు అంటే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నప్పటికీ ఇంకా అధికారులు ఇంకా కూడా దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలో వరుసగా చూసాం దాంట్లో అంటే ఎయిర్ ఇండియాలో ఎక్కడో ఒక చోట తరచూ ఇటువంటి జరుగుతున్నాయి. అహ్మదాబాద్ ఘటన తర్వాత కూడా ఏలో తనిఖీ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరోవైపు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల విమాన ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి రైట్ సునీల్, థ్యాంక్ యూ.